అన్న నేను ఐఫోన్ 14 సిరీస్ వాడుతున్నా. ఐఫోన్ 14 నాది. ఐఫోన్ 16కి అప్గ్రేడ్ అవ్వాలా వద్దా అన్న? అన్న ఐఫోన్ 13 వాడుతున్నా. నెక్స్ట్ వచ్చిన ఇప్పుడు 16కి అప్గ్రేడ్ అవ్వాలా వద్దా? అన్న నేను ఐఫోన్ 15 వాడుతున్నా. ఐఫోన్ 16కి అప్గ్రేడ్ అవ్వచ్చా వద్దా అన్న? సరే, వీళ్ళందరితో పాటు మీకు కూడా నేను ఒక క్లారిటీని అయితే ఇస్తాను. ఒకవేళ మీరు ఎగ్జిస్టింగ్ ఐఫోన్స్ లైక్ ఒకవేళ మీరు 12 సిరీస్ నుంచి స్టార్ట్ చేసుకోండి, 12, 13 లేదా 14, 15 వాడుతున్నారు అన్నట్లయితే కనుక 16 సిరీస్ ఏవైతే ఉన్నాయో వీటికి అప్గ్రేడ్ అవ్వటం. నేను ఇప్పుడు మాట్లాడుతుంది కేవలం నాన్ ప్రో వేరియంట్స్ గురించి మాత్రమే. సో ప్రో వేరియంట్స్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అప్డేట్ అవ్వచ్చా అవ్వకూడదా అనేది డీటెయిల్ గా చూసేద్దాం. సో దానికంటే బిఫోర్ ఒక గట్టి లైక్ చేయండి, సో దట్ మోటివేషన్ గా ఫీల్ అయ్యి మరింత అమేజింగ్ కంటెంట్ మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మీరు గనక 12, 13 సిరీస్ వాడుతున్నారు అన్నట్లయితే ఆగండి, మీకు లాస్ట్ లో నేను ఒక కన్క్లూజన్ ఇస్తాను. ఫస్ట్ 14, 15 సిరీస్ వాళ్ళతోటి కంపేర్ చేశారు అన్నట్లయితే ఈ 16 సిరీస్ అప్గ్రేడ్ అవడం కరెక్టా కాదా అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్ గా 14 సిరీస్ లో మీకు వచ్చేటప్పటికే బేస్ వేరియంట్ సుమారుగా ఇప్పుడు ప్రైస్ కట్ తర్వాత 60,000 రూపాయలకు రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ సేల్స్ లో ఇది మరింత తక్కువ కూడా వస్తుంది. మేబీ మీకు 35-40,000 రూపాయలు వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సి లేదు. అండ్ ఒకవేళ మీరు గనక 15 సిరీస్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు అరౌండ్ 70,000 రూపాయల దాకా ఆఫర్ లో మీకు వచ్చేటప్పటికే అరౌండ్ 50,000 రూపీస్ లో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు 16 వచ్చేటప్పటికే మీకు సుమారుగా 80,000 రూపాయలకు రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఇప్పుడు ప్రస్తుతం మీకు కార్డ్ డిస్కౌంట్ 5,000 రూపాయలు మాత్రం అడుగుతుంది. అప్పుడే వీళ్ళ డిస్కౌంట్స్ అయితే అప్పుడే మనకైతే రివీల్ చేయరు. సో కలర్స్ గురించి నేను ఇక్కడైతే మాట్లాడలేదు, ఇది పర్సనల్ చాయిస్, ఇది మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ మనకి అన్ని రకాల కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లే సెగ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మేజర్ కీ చేంజ్ ఇక్కడే మీకు కనపడటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మొబైల్ ఫోన్ యొక్క సైజ్ కూడా దీని సహాయంతో మనకి పెరగటం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా 14 సిరీస్ చూసారా, ఇది వచ్చేటప్పటికి ఓల్డ్ మనకి బకెట్ టైప్ నాచ్ అని అంటాము, లేదంటే నాచ్ అని అంటాము. ఆ నాచ్ టెక్నాలజీని యూజ్ చేస్తే వేరే 15 అండ్ 16 లో వచ్చేటప్పటికి డైనమిక్ ఐలాండ్, ఇది పిల్ టైప్ గా మనకు రావడం జరుగుతుంది. బేసిక్ గా దీని వల్ల యూసేజెస్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూజిక్ వింటున్నా, జొమాటో, స్విగ్గీ, ఊబర్, అలాగే మీరు చార్జ్ చేస్తున్నప్పుడు కావచ్చు, లేదా ఫేస్ అన్లాక్ అవుతున్నప్పుడు కావచ్చు, ఇది ఒక డిఫరెంట్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ తోటి మనకు రావడం జరుగుతుంది. సో పెద్దగా పెర్ఫార్మెన్స్ లో అయితే ఏం డిఫరెన్స్ ఉండదు, కానీ ఆ ఫిజికల్ అపీరెన్స్ ఏదైతే ఉందో టోటలీ డిఫరెంట్ గా ఉండడం జరుగుతుంది. సో ఇందులో అన్నిటిలోనూ మీకు XDR డిస్ప్లేస్ అన్నిటిలోనూ మీకు 60 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ లో రావడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ గా 24 లో కూడా మనకి 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ రావడం జరుగుతుంది. కాకపోతే 14 సిరీస్ లో మీకు 800 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ మాత్రమే రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ ఐఫోన్ 15 సిరీస్ లో మినిమం 1000 నిట్స్ అండ్ మాక్సిమం వచ్చేటప్పటికే 2000 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అంటే HDR కంటెంట్ మీరు చూస్తున్నారు అంటే నార్మల్ బ్రైటర్ సన్లైట్ లో వచ్చేటప్పుడు మీకు 1600 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. వేరే ఇక్కడ 16 ప్లస్ లో వచ్చేటప్పటికే 1000 నిట్స్ మినిమం, అలాగే 1600 నిట్స్ ఏదైతే ఉందో HDR కంటెంట్ చూసినప్పుడు అండ్ అవుట్డోర్ కండిషన్ లో ఏకంగా 2000 నిట్స్ దాకా వెళ్ళడం జరుగుతుంది. ఈవెన్ ఒకవేళ మీరు నైట్ టైమ్స్ రీల్స్ చూసినప్పుడు ఇది 1 నిట్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అంటే యాజ్ లో యాజ్ దట్ అన్నట్లు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే మన కళ్ళకి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు తక్కువతో పాటు బ్యాటరీ కూడా మరింత ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అపార్ట్ ఆఫ్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. నన్ను అడిగితే ఒకవేళ మీరు కనుక 14 సిరీస్ వాడుతున్నారు అన్నట్లయితే డిస్ప్లే పరంగా మాత్రం మీకు ఇది బిగ్ చేంజ్ కనిపించేటువంటి అవకాశం ఉంది. వేరే 15 కి 16 కి అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇక ఫిజికల్ గా ఫోన్ యొక్క ఓవర్ వ్యూ లో చూసారు అన్నట్లయితే కనుక అన్ని కూడా మనకి అల్యూమినియం చార్జెస్ ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే మీకు 14 అండ్ 15 లో వచ్చేటప్పటికే సైలెంట్ బటన్ ఉంటుంది. టోగల్ కింద కంటే సైలెంట్, నార్మల్ అంటే నార్మల్ గా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ 16 లో వచ్చేటప్పటికి మనకి యాక్షన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా ఇది సైలెంట్ గా వర్క్ చేయడంతో పాటు ఈ యాక్షన్ బటన్ మనం కస్టమైజ్ చేసుకొని మరిన్ని ఎడిషనల్ టాస్క్ ని మనం వీటిని అయితే అసైన్ చేసుకోవచ్చు. ఇక 16 సిరీస్ లో మీకు అదనంగా కెమెరా కంట్రోలర్ బటన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా దీని వల్ల జూమ్ ఇన్, జూమ్ అవుట్, అలాగే లోపల ఉన్నటువంటి ఫిల్టర్స్ ఏదైతే ఉందో వాటిని చేంజ్ చేయడంతో పాటు మనకి ఫోకస్ చేయడం అండ్ అట్ ద సేమ్ టైం కెమెరాస్ ని, వీడియోస్ ని క్లిక్ చేయడం, ఇవన్నీ ఫీచర్స్ ని మనకి ఇందులో యాడ్ చేయడం జరిగింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇప్పటిదాకా ఐఫోన్ లో లేనటువంటి రికార్డింగ్ లో పాస్ ఫీచర్ ని కూడా వీళ్ళు తీసుకొని వస్తున్నారు. మరి ఇది iOS 18 నుంచి రోల్ అవుట్ అవుతుంది అంటున్నారు. ఇది కేవలం 16 సిరీస్ లోనే ఉంటుందా లేదా 15, 14 సిరీస్ లో కూడా ఇస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే క్వశ్చన్ మార్కే. ఇది ఒక సాఫ్ట్వేర్ ఫీచర్ మోస్ట్లీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. దీని పక్కన పెడితే 14 లో వచ్చేటప్పటికి మీకు లైట్నింగ్ పోర్ట్ ని తీసుకొస్తే 15 లో వచ్చేటప్పటికే టైప్ సి తీసుకొచ్చారు. ఈవెన్ 16 లో కూడా టైప్ సి తీసుకొచ్చారు. USB 2.0 మనకు రావడం జరుగుతుంది. ఇది ఎంత ఈజీగా ఉంటుంది అంటే ఈవెన్ ఆన్ ద గో లో ఎక్కడైనా కానీ మనం చార్జ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మెయిన్ హెడేక్ పోయింది. ఆ తర్వాత ఎడిషనల్ యాక్సెసరీస్ ని కూడా మీరు కనెక్ట్ చేసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో 14 నుంచి 16 కి మూవ్ అయ్యే వాళ్ళకి బిగ్ అప్గ్రేడ్ అనిపిస్తుంది, కానీ 15 నుంచి 16 వచ్చే వాళ్ళకి ఒక ఆ కెమెరా కంట్రోలర్ బటన్ అలాగే క్విక్ యాక్షన్ బటన్ తప్ప మిగతా ఫీచర్స్ అన్ని కూడా నార్మల్ గా ఉంటాయి. ఇక
ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ప్రాసెసర్ లో యాజ్ యూజువల్ గా వీళ్ళు నెంబర్స్ మార్చినట్లుగా పెర్ఫార్మెన్స్ పరంగా అయితే వీళ్ళేం మార్చట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఐఫోన్ 14 లో వచ్చేటప్పటికి A15 తీసుకొచ్చారు, 15 లో వచ్చేటప్పటికి A16 ని తీసుకొచ్చారు, A17 ని స్కిప్ చేసేసి వీళ్ళు డైరెక్ట్ గా A18 అయితే మన ముందు తీసుకొచ్చారు. జస్ట్ ఇక్కడ మీరు నెంబర్స్ ఒక్కటే మార్పు అని అనుకుంటే పెద్ద పొరపాటు. ఎందుకంటే 15 అలాగే 16 రెండు కూడా మనకి 4 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ప్రాసెసర్స్, వేర్ ఇది వచ్చేటప్పటికి 3 నానోమీటర్ బిల్ఫిట్ మీద, అది కూడా సెకండ్ జనరేషన్ 3 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ప్రాసెసర్స్ ఇవి. సో ముఖ్యంగా పవర్ ఎఫిషియన్సీ చూసారు అన్నట్లయితే కనుక చాలా ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు 14, 15 కన్నా గానీ ఈ 18 అంటే ఐఫోన్ 16 లో మనం చూసేవి. అండ్ కోర్స్ అలాగే న్యూరో ఇంజన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అన్నిటిల్లోనూ మనకి సేమ్ గా రావడం జరుగుతుంది. కాకపోతే మీకు ఇక్కడ A18 న్యూరో చిప్ లో వచ్చేటప్పటికే ఎడిషనల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా, అదేనండి సారీ యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా సపోర్ట్ అయితే మన ముందు తీసుకొస్తున్నారు. ఒకవేళ మీరు కనుక ప్రొఫెషనల్ సెక్టార్ లో ఉన్నారు అన్నట్లయితే కనుక మీ వర్క్ ని ఇది చాలా వరకు సింప్లిఫై చేయడం జరుగుతుంది. వేర్ ఈ ఫ్యూచర్ వచ్చేటప్పటికి యాపిల్ ఐఫోన్ 15 లో గానీ 14 సిరీస్ లో గానీ రాదు. అండ్ ఈవెన్ ర్యామ్ విషయాలలో కూడా మనకు వచ్చేటప్పటికి 14 అలాగే 15 రెండిటిలో కూడా 6GB ఆఫ్ ర్యామ్ ని యూజ్ చేస్తే, వేరే ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 8GB ఆఫ్ ర్యామ్ ఐఫోన్ 16 లో యూజ్ చేశారు. సో దట్ మనకి యాప్ లోడింగ్ ఇట్లాంటి పెర్ఫార్మెన్స్ అన్నిటిలో కూడా నిజంగా ఈ విషయానికి మాత్రం యాపిల్ సిగ్గుపడాలి. ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్ లో ఇదే ప్రైస్ లో మనకు వచ్చేటప్పటికి 12GB 16GB ర్యామ్లు దొరుకుతున్నాయి. ఇక మెయిన్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఈసారి కెమెరా డిజైన్ గురించి నేనే మాట్లాడను, ఎందుకంటే అటు అటు మార్చేది కూడా నేను డిజైన్ లో ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పి చెప్పడం నాకైతే ఇష్టం లేదు. సో కెమెరా డిపార్ట్మెంట్ లో మెయిన్ సెన్సార్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రీవియస్లీ ఐఫోన్ 14 లో వచ్చేటప్పటికి రెండు 12 మెగా పిక్సెల్ తీసుకొచ్చారు, ఒకటి అల్ట్రా వైడ్ యాంగిల్, ఒకటి వచ్చేటప్పటికి నార్మల్. అండ్ ఐఫోన్ 15 లో వచ్చేటప్పటికి ఒకటి 48, ఒకటి వచ్చేటప్పటికి 12 మెగా పిక్సెల్ మన ముందు తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం. 48 మెగా పిక్సెల్ ప్రైమరీ, 12 మెగా పిక్సెల్ ఏమో నార్మల్. వేరే ఇక్కడ ఐఫోన్ 16 సిరీస్ లో వచ్చేటప్పటికి సేమ్ 48+12 తెచ్చారు. కాకపోతే అపాచర్ ఏదైతే ఉందో ప్రీవియస్లీ 2.4 తీసుకొస్తే ఈసారి 2.2 తీసుకొచ్చారు. సో కొంచెం లైట్ ఎక్కువ వెళ్తుంది, కొంచెం పిక్చర్స్ షార్పర్ గా క్లియర్ గా రావడంతో పాటు అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా మనకి ఆటో ఫోకస్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. బేసిక్ గా ఆటో ఫోకస్ ఉండటం వల్ల లో లైటింగ్ లో మనకి బెటర్ పిక్చర్స్ ని క్యాప్చర్ చేయడం, వీడియోగ్రఫీలో మరింత బెటర్ అవుట్పుట్ ని మనం తీసుకోవడంతో పాటు ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే స్పెషల్ వీడియో రికార్డింగ్ కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. స్పెషల్ అంటే తెలుసు కదా, 3D ఎఫెక్ట్ లేదా 4D ఎఫెక్ట్ లో మనం చూసుకోవచ్చు. మళ్ళీ ఇది కేవలం మీకు యాపిల్ విజన్ ప్రో లో మాత్రమే పనిచేయడం జరుగుతుంది, లేదా VR హెడ్సెట్స్ లో పనిచేయడం జరుగుతూ ఉంటుంది యూజువల్ గా. సో అదేం పెద్ద హ్యూజ్ మార్పు అయితే కాదు, బట్ రెగ్యులర్ గా అల్ట్రా వైడ్ యాంగిల్ ఎక్కువగా ఫోటోగ్రాఫ్స్, అది కూడా లో లైటింగ్ తీస్తాను అండ్ నార్మల్ గా కూడా చూస్తున్నారు అన్నట్లయితే అది కూడా మీరు ఐఫోన్ 14 నుంచి 16 కి అప్గ్రేడ్ అయితే మాత్రం బిగ్ అప్గ్రేడ్ అని అంటాను. 15 అయితే పెద్దగా కన్సిడర్ చేయదగ్గ అప్డేట్ కాదనే నా అభిప్రాయం. అండ్ వీటితో పాటు మ్యాక్రో ఫోటోగ్రఫీని కూడా మనకి ఐఫోన్ 16 సిరీస్ లో అయితే యాడ్ చేశారు, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇక ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్ లో సేమ్ అన్నిటిలోనూ మనకి 12 మెగా పిక్సెల్ సెన్సార్స్ ని యూజ్ చేశారు. బట్ రేర్ అలాగే ఫ్రంట్ రెండిటిలో కూడా మీకు 4K 60 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఐఫోన్ వీడియోగ్రఫీ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా దీస్ ఫోన్స్ ఆర్ ద బెస్ట్ ఇన్ ద వీడియోగ్రఫీ సెగ్మెంట్. ఈవెన్ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళైతే అప్గ్రేడ్ అంటున్నారు కంపేర్ టు 14, 15 సిరీస్ కన్నా కానీ ఇది ఒక 2 hours మనకి ఎక్కువ అప్గ్రేడ్ అయితే రావడం జరుగుతుంది. MAH ఎట్సాగో చెప్పదు యాపిల్ కంపెనీ, బట్ నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేసేస్తాను, ఒకసారి పాస్ చేసి మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోగలరు. సో దట్ మీకు కూడా ఒక బెటర్ ఐడియా అయితే రావడం జరుగుతుంది. అండ్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ ఆఫ్ నో యాపిల్ అయితే కన్ఫర్మ్ చేయలేదు, ఎందుకంటే 320 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ ఇస్తున్నటువంటి ఈ జనరేషన్ లో 45 వాట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పి గొప్పగా చెప్పుకోవడం కరెక్ట్ కాదు అనుకున్నారో ఏమో గానీ, స్టిల్ ఇప్పుడు యాపిల్ యూజర్స్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ దాంతో పోల్చారు అన్నట్లయితే గొప్పనే నేను అంటాను. ఎందుకంటే ఇది వచ్చేటప్పటికే జస్ట్ కేవలం మీకు 24 వాట్స్ 25 వాట్స్ సపోర్ట్ చేస్తుంది. 25 వాట్స్ నుంచి వీళ్ళు 45 వాట్స్ కి అయితే జంప్ చేశారు. ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ 16 సిరీస్ లో. అండ్ ఈవెన్ మ్యాక్స్ సేఫ్ లో కూడా వచ్చేటప్పటికి వీళ్ళు 15 వాట్స్ నుంచి స్టార్ట్ చేసుకొని వీళ్ళు 25 వాట్స్ కి అయితే జంప్ చేయడం జరిగింది. ఒక 10 వాట్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. సో దట్ మనకు కొంత ఫాస్ట్ గా చార్జ్ అవడం జరుగుతుంది. సో వాళ్ళ దృష్టిలో ఇది పెద్దగా అప్గ్రేడ్ కాదు, అంటే వాళ్ళకి అది నామోషి అనుకుంటారేమో కానీ, బట్ ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ నేనైతే చెప్పాలి. స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ నెంబర్, బట్ సంథింగ్ ఈస్ బెటర్ దాన్ నథింగ్ అని అంటారు చూసారా. సో ఓకే, కన్సిడర్ చేయొచ్చు. సో మీకు ఐఫోన్ 14 కన్నా కానీ 15 సిరీస్ కన్నా కానీ 16 సిరీస్ లో బ్యాటరీ బ్యాకప్ తో పాటు ఛార్జింగ్ స్పీడ్స్ ని కూడా కొంచెం హ్యూజ్ గానే తీసుకొని రావడం జరిగింది. బట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఛార్జర్ ఏదైతే ఉందో 25 వాట్స్, మళ్ళీ 45 వాట్స్ కి సంబంధించిన ఛార్జర్ సపరేట్ గా కొనాలో ఏమో, మళ్ళీ దానికి ఒక 3000 రూపాయలు 4000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక సెన్సార్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్, ఎందుకంటే ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. అండ్ వీటితో పాటు ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్, అదేనండి మనకి ఫేస్ ఐడి కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాంగ్ సైడ్ విత్ అన్నిటిలో కూడా మనకి శాటిలైట్ కమ్యూనికేషన్ అండ్ క్రాష్ డిటెక్షన్ టెక్నాలజీ ఇలాంటి ఫీచర్స్ అన్ని మనం వెరీ కామన్ గా అయితే చూస్తాం. అండ్ వైఫై 7 కూడా మన ముందు తీసుకొచ్చారు, 2x2 మన ముందు తీసుకొని రావడం జరిగింది 16 సిరీస్ లో. వేరే మిగతా వాటి అన్నిటిలో వైఫై 6 మాత్రమే మనకు రావడం జరుగుతుంది.
జరుగుతుంది. ఈవెన్ బ్లూటూత్ లో కూడా ఎక్కడ వీళ్ళైతే మార్పు చెందలేదు, సేమ్ 5.3 టెక్నాలజీ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. నాన్ ప్రో వేరియంట్స్ ఓకే, మరి ప్రో వేరియంట్స్ పరిస్థితి ఏందన్నా అన్నారు. ఒకవేళ మీరు కనుక 14 సిరీస్ లేదా అంతకన్నా లో ఎండ్ వేరియంట్ లైక్ 13 ప్రో లేదా ప్రో మ్యాక్స్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక 16 ప్రో సిరీస్ లో వచ్చేటప్పటికి మీకు హ్యూజ్ అప్గ్రేడ్స్ ఉండడం జరుగుతుంది. లైక్ మీకు బేసిక్ గా డిస్ప్లే నుంచి స్టార్ట్ చేసుకోండి, ఎందుకంటే అక్కడ డైనమిక్ నాచ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి డైనమిక్ ఐలాండ్ రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు క్విక్ యాక్షన్ బటన్, కెమెరా కంట్రోల్ బటన్ తో పాటు మనకి ముఖ్యంగా 5x జూమ్ మనకి ఇందులో రావడంతో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ఫాక్ట్ మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా వీళ్ళు ఈసారి 12 మెగాపిక్సెల్ నుంచి 48 మెగాపిక్సెల్ కి అయితే మనం తీసుకొచ్చారు. ఇదే కాదు 4K వీడియో 120 FPS లో HDR అండ్ అట్ ద సేమ్ టైం డాల్బీ విజన్ లో కూడా స్లో మోషన్ లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ బ్యాటరీ బ్యాకప్ లో కూడా చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్ అయితే ఉంటాయి. ఈవెన్ ఛార్జింగ్ టెక్నాలజీలో కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఛార్జింగ్ పోర్ట్ లైట్నింగ్ నుంచి మీరు టైప్ సి కి వస్తారు USB 3.2 కి అండ్ అట్ ద సేమ్ టైం విత్ వైర్ వచ్చేటప్పటికి 45 వాట్స్ అండ్ మ్యాక్సేఫ్ చార్జర్ లో 25 వాట్స్ అయితే రావడం జరుగుతుంది. సో బిగ్ లీప్ అని అంటాను 14 సిరీస్ లేదా అంతకన్నా లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా. బట్ ఒకవేళ మీరు కూడా నాలాగా 15 ప్రో సిరీస్ ఏమైనా యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. అండ్ బై ద బై యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్న ఐఫోన్ 14 సిరీస్ లో వాళ్ళకి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే రాదు. సో అది కూడా మీకు 16 సిరీస్ లో వస్తుంది కాబట్టి దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ నేను ఇందాక మీకు చెప్పినట్లు మీరు కనుక 15 ప్రో సిరీస్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ ఏదైతే ఉందో 48 మెగాపిక్సెల్, అలాగే క్విక్ బటన్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. లైక్ కెమెరా కంట్రోలర్ బటన్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 4K 120 FPS లో వీడియో రికార్డింగ్ ఇచ్చారు. ఛార్జింగ్ అంటే మన రోజుకి ఒకసారి పెట్టేది కాబట్టి ఇదేం పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ దీంట్లో కూడా మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు 15 ప్రో మ్యాక్స్ వాడుతున్నారంటే 16 ప్రో మ్యాక్స్ కి అప్గ్రేడ్ అవడం వేస్ట్ అనే నేను అంటాను. పెద్దగా హ్యూజ్ చేంజెస్ అయితే లేదు. మీరు 17 సిరీస్ దొరక అయితే వెయిట్ చేయండి. బట్ మీరు 14 లేదా అంతకంటే లో ఎండ్ వేరియంట్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ నేనైతే అప్గ్రేడ్ అవ్వమంటాను. ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. అఫ్ కోర్స్ మరి ప్రాసెసర్ లో ర్యామ్ లో ఏం పెద్ద మార్పులు ఉండవా అన్నానంటే ఎస్ ఉంటాయి. బట్ అంత ప్రొఫెషనల్ లెవెల్లో ల్యాబ్ కండిషన్ లో యూజ్ చేసే వాళ్ళం అయితే ఏం కాదు. ఈవెన్ 15 వాడుతున్నా నేను. నాకు 14 సిరీస్ ఇంకా 13 సిరీస్ లేదా 12 సిరీస్ వాడే వాళ్ళని కూడా చాలా మందిని చూసాను. నాకు అందులో కూడా పెద్దగా ఎక్కడ ల్యాగ్ అనేది ఏం అనిపించట్లేదు. అండ్ బై ద బై మీకు ఈసారి స్క్రీన్ లో కూడా 0.2 ఇంచెస్ అనేది పెరగడం జరుగుతుంది కాబట్టి స్క్రీన్ సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది. ఏది 14 లేదా అంతకన్నా బిలో వాడే వాళ్ళకి, ఈవెన్ 15 వాడే వాడికి కూడా కొంచెం స్క్రీన్ సైజ్ పెద్దగా అనిపిస్తుంది, అంతే తేడా. సో నన్ను అడిగితే కనుక పెర్ఫార్మెన్స్ వాడికి కూడా మీకు పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఏం కనిపించవు. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీ చాయిస్. సో ఇంతకీ మీరు వాడుతున్నటువంటి ఫోన్ ఏంటి, మీరు ఏ ఫోన్ కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు, లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ మీరు కనుక ప్రో సిరీస్ గురించి చూస్తున్నారు అన్నట్లయితే కనుక వెయిట్ చేయండి, ఆ వీడియోని కూడా నేను పుష్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.